చేశారు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కొన్ని ఆస్తులు అటాచ్ చేసింది కదా ఈడీ. అవును. అట్లాగే సిఐడి కూడా కొన్ని ఆస్తులు అటాచ్ చేసింది అందులో. అట్లాగా రేపు పొద్దున జగన్కి సంబంధించినటువంటి అంశాలు కసిరెడ్డి ఆస్తులు అటాచ్ చేయొచ్చు సిఐడి మేబీ. ఓకే. అయితే దాని ఆధారంగా కేసు శిక్ష పడిపోతుందా అంటే పడదు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో బెయిల్ ఎట్లా వచ్చింది? ఇవన్నీ పేపర్ డాక్యుమెంట్సే కదా, ఆల్రెడీ రికార్డ్ అయినాయే కదా. కాబట్టి ఏముంది, ఆయన ఎక్కడికి వెళ్తే మీకు ఎందుకు పోండి అన్నది కోర్టు. ఫస్ట్ అంటే అనారోగ్యం కారణం చెప్పింది, ఒప్పుకుంది. అది ఏజీ హాస్పిటల్ అనుకుంటా కదా ఇచ్చింది. బయటికి వెళ్ళాలంటే కూడా అంబులెన్స్ కావాలని చెప్పేసి ఒక గంట ఒక 5 నిమిషాలు కూడా అంబులెన్స్ లేకుండా ఆయన తిరగకూడదు అనేది. ఆ రిపోర్టు తర్వాతన ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చేశారు. రెగ్యులర్ బెయిల్ ఏమన్నారు, ఆయన దేశం విడిచి పారిపోతారని ఏం లేదు, ఇక్కడే ఉంటారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, ఇవన్నీ పేపర్ ఎవిడెన్సెస్ కాబట్టి కొత్తగా కలెక్ట్ చేయాల్సిందే ఉంది అన్నారు. అట్లాగే ఇప్పుడు జగన్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత జగన్ దగ్గర నుంచి ఈ మ్యాటర్ మాట్లాడించవచ్చు జగన్కి, లేదా నోటీసులు ఇవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఈయన చెప్పిన పేర్ల మీద మళ్ళీ కొత్తగా 3-4 నోటీసులు వస్తాయి. ఎవరు సజ్జల శ్రీధర్ రెడ్డో తర్వాత ఇంకెవరెవరైతే ఉన్నారన్నారో వాళ్ళకి నోటీసులు వస్తాయి. ఆ నోటీసులు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా వివరణ తీసుకున్నాక ఇదిగో వీళ్ళ ఇప్పుడు మిథున్ రెడ్డిది ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నిటి ఆధారంగా చూస్తే మీరే కనబడుతున్నారు కాబట్టి మీరు వచ్చి సమాధానం చెప్పండి అని అడుగుతారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి హైకోర్టులో వేస్తాడు. హైకోర్టు ఏమంటుంది, ఆయన అరెస్ట్ చేయొద్దు కానీ విచారించడానికి తప్పేం లేదు, మీరు సహకరించండి అంటది.